జూలై 15th నేను ఛార్జ్ తీసుకోవడానికి 2 డేస్ ముందు జరిగింది అది. సో దానిట్లో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఒక 4 మంత్స్ దగ్గర అయింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం. సో అక్యూజ్డ్ నరమామిడి నాగరాజ్ అని చెప్పేసి 44 ఇయర్స్ ఓల్డ్. సో ఈ ఈ స్టోరీ క్రక్స్ ఏంటంటే ఈ నరమామిడి నాగరాజ్కి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది, దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది. యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజన్. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ 2012లో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో. సో దాని తర్వాత అది ఆ కేసు అక్విటల్ అవ్వడం జరిగింది. అది 2012 తర్వాత 2014 బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 చీబ్రోలు వస్తారు. 2016లో చీబ్రోలకు వస్తారు. చీబ్రోల్లో 8 సంవత్సరంగా ఉంటారు. ఎవరు విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు. తర్వాత మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ మన హనుమకొండ తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. స్పిన్నింగ్ మిల్లో పనిచేశారు. తర్వాత ఈ వ్యక్తికి యాక్చువల్లీ కుక్కుగా కూడా ఈ వ్యక్తికి తెలుసు. తర్వాత గ్యాస్ ఏజెన్సీలో పనిచేశారు, మేసన్ వర్క్ చేస్తారు. ఇన్ని రోజులు కూడా వాళ్ళు మనకి ఇక్కడ ఛాలెంజ్ అయిందంటే ఈవెన్ వాళ్ళు మొబైల్ వాడటం కూడా మానేశారు. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే 3000కి మొబైల్ నమ్మేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ వీళ్ళకి బంధువులు కూడా మేము మహారాష్ట్ర కర్ణాటక అన్నీ కూడా తిరగడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యక్తి సొంత ఊరు మనకి కొండపల్లి ఇబ్రాహీంపట్నం దగ్గర. వాళ్ళ బంధువులు అందరు కూడా గుల్బర్గా హైదరాబాద్ అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నారు. సో మనం అన్ని చోట్ల వెళ్ళడము పర్సనల్గా వెళ్ళి చెక్ చేయడం అన్నీ కూడా జరిగింది యాక్చువల్లీ. కానీ ఈ వ్యక్తి ఏం చేశారంటే వీళ్ళకి చాలా వర్క్లు వస్తాయి కాబట్టి ప్రతిరోజు డైలీ వేజ్కి ఎంత వస్తాయో దాన్ని పెట్టుకొని బతికేవాడు. యాక్చువల్లీ ఈవెన్ తమిళనాడు తిరుపూర్ కూడా వెళ్ళి వచ్చారు స్పిన్నింగ్ మిల్ నుంచి. అలాగా ఈ 4 నెలలు కూడా ఒక్క ప్లేస్లో లేకుండా తిరుగుతూనే ఉన్నారు. యాక్చువల్లీ అందుకే మనకు కొంచెం ఛాలెంజింగ్ అయింది. బట్ మన ఎఫర్ట్స్ వల్ల దాన్ని క్రాక్ చేయగలిగాం. పోస్ట్ మార్టం రిపోర్టు యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నిట్లో మనకు క్లారిటీగా ఉందన్నది. జస్ట్ థ్రాట్లింగ్ చేశారు, జస్ట్ మాన్యువల్ థ్రాట్లింగ్ చేయడం వల్లనే చనిపోయారు, కానీ వేరు ఎలాంటి ఇది కూడా లేదు. అండ్ మోర్ దాన్ దట్ ఈ వ్యక్తి చెప్పడం కానీ ఈవెన్ విక్టిమ్ ఉండడం కానీ ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్లే ఉన్నారనేది మన ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. యాక్చువల్లీ అంటే వాళ్ళు 8 సంవత్సరంగా ఉన్నారు, ఒకరోజు 2 రోజు కాదు యాక్చువల్లీ. సో 8 సంవత్సరంగా ఈ అమ్మాయి కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇల్లులో జరిగింది. ఎవరు అక్యూజ్డ్ ఉన్నారో ఆ వ్యక్తి ఇల్లులో జరిగింది. అమ్మాయి వెళ్ళి ఆ వ్యక్తికి హెల్ప్ చేశారు, అంటే బట్టలు ఉతకడము ఏదైనా వంట చేయడం అలాంటి హెల్ప్ చేస్తున్నది రెగ్యులర్గా. సో ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిపే ఉండేది యాక్చువల్లీ. దాంట్లో కూడా మన బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అది క్లారిటీ వచ్చింది కాబట్టి అది ఏమీ జరగట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.